ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బ్యాంకులో ఇంతకు మించి కనుక డిపాజిట్ చేస్తే డైరెక్ట్ నోటీసులు జారీ, రూల్స్ అయితే వచ్చిందండి. ఈ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామండి. మీ దగ్గర ఉన్న డబ్బు అంతా బ్యాంకులో డిపాజిట్ కనుక చేస్తున్నారా అయితే మీకు బ్యాంకుల నుంచి నోటీసులు రావడం ఖాయం. ఇప్పుడు డిపాజిట్ రూల్స్ అయితే మారిపోయాయి. మీరు జస్ట్ 50,000 డిపాజిట్ చేసిన ఆధారాలు చూపించాలి. మారిన డిపాజిట్ రూల్స్ గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం అనమాట. మనందరికీ సేవింగ్ అకౌంట్స్ అయితే ఉంటాయి. ఎక్కువ మంది డబ్బు లావాదేవీలు ఈ అకౌంట్స్ నుంచే చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులో నగదు జమ చేయడానికి సంబంధించిన నియమాలు మారాయి. వీటి ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఒక బ్యాంకు ఖాతాలో పరిమితికి మించి నగదు కనుక జమ చేస్తే ఆదాయ పన్ను శాఖ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. నగదు డిపాజిట్ చేయడానికి నియమాలు బ్యాంకులు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తాయి. ఇటీవల డబ్బులు డిపాజిట్కి సంబంధించి మరింత పారదర్శకత ఉండాలని 50,000 అంతకంటే ఎక్కువ నగదును డిపాజిట్ చేస్తే పాన్ నంబర్ను తెలియజేయాలన్నమాట. రోజువారీ డిపాజిట్లు పరిమితి 1,00,000కు మించి ఉండకూడదు. సంవత్సరానికి 10 లక్షలు దాటకూడదు అనమాట. ప్రస్తుతం నిబంధనల ప్రకారం ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల నగదు ఎలాంటి హెచ్చరికలు లేకుండా డిపాజిట్ చేయవచ్చు. కానీ మీ అన్ని ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు 10 లక్షలు లిమిట్ అనేది దాటితే లావాదేవీల వివరాలు ఆదాయ పన్ను శాఖ అయితే నివేదించాల్సింది ఉంటుందన్నమాట. లిమిట్ దాటితే ఏం జరుగుతుందంటే, నిబంధనల మేరకు నగదు డిపాజిట్ లిమిట్ దాటితే మిమ్మల్ని ఆదాయ పన్ను రిటర్న్ ఐటీఆర్ వివరాలు తెలియజేయాలి. మీరు సరైన వివరాలు సబ్మిట్ చేయకపోతే ఆదాయ పన్ను శాఖ మీ ట్రాన్సాక్షన్ను ట్రాక్ చేస్తుంది. అందులో లోటుపాట్లు ఉన్నట్లయితే తేలితే మీరు భారీగా జరిమానాలు, చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ పెట్టుబడులతో పెడితే మంచిది. మీ అకౌంట్ పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేసినప్పుడు అవి చట్టబద్ధంగా సంపాదించినవి అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. లేకపోతే మీరు భారీ జరిమానాలు, శిక్షలు తప్ప. ఒకవేళ మీ దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే సేవింగ్ ఖాతాలో ఉంచుకోవడం బదులు ఫిక్స్డ్ డిపాజిట్లు, ఎఫ్డీలు, మ్యూచువల్ ఫండ్స్ లేదా మెరుగైన రాబడిని అందించే ఇతర వాటిలో పెట్టుబడులు పెట్టడం మంచిది.